ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన నెలలో దశలోనిక మొదటి పత్రిక పూర్తి అయిపోయింది. మనకు ఈరోజు రెండవ పత్రికను మనం ధ్యానించడం ప్రారంభిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు చేత వ్రాయబడిన పత్రిక. పౌలు తన రెండవ సువార్త యాత్రలో కొరింథీ అనే ప్రాంతంలో ఉన్నాడు. కొరింథీ అనే ప్రాంతం నుండి ఇంతకు మునిపే ఒక ఉత్తరాన్ని రాశాడు. అనేక సమస్యల విషయంలో అక్కడున్న సంఘాన్ని బలపరుస్తూ ఒక ఉత్తరాన్ని రాశాడు. అయితే ఆ ఉత్తరము వెళ్ళి మళ్ళా జవాబు తీసుకొని వచ్చిన తిమోతిని గుర్చి, పౌలు తీతును గుర్చి మాట్లాడుతూ రెండవ ఉత్తరాన్ని కూడా ఇప్పుడు రాస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయనకి. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే ఆ సంఘంలోనున్న కొన్ని పరిస్థితులను గుర్తించి, ఎక్కువ సమయము గ్యాప్ ఏం లేదు, మొదటి పత్రికకు రెండవ పత్రికకు ఎక్కువ కాలం ఏం వ్యవధి లేదు. అక్కడికి నుండి సమాచారం మరలా రాగానే వెంటనే ఈ రెండవ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు రాయాల్సి వచ్చింది, ఓవరాల్గా థీమ్ ఏంటి అని అంటే, ఈ దెస్సలోనిక అనే ప్రాంతంలో ఉన్న సంఘము పౌలు సువార్త ప్రకటించినప్పుడు వెంటనే విశ్వసించారు, విశ్వాసంలో చాలా బలంగా ఉన్నారు. ఆ విశ్వాసాన్ని చుట్టూ ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపింపజేశారు. మంచి సువార్థికులుగా పనిచేశారు. నిజమైన క్రైస్తవులుగా వారి జీవితాలను కట్టుకుంటున్నారు. అయితే అలా వారి విశ్వాసంలో ఎదుగుతున్న సమయంలో వారికి శ్రమలు కూడా అధికమయ్యాయి. దెస్సలోనిక ప్రాంతంలో పౌలునే ఎక్కువ కాలం ఉండనివ్వలేదు. 3 వారాలు ప్రకటించేసరికి ఆ ప్రాంతంలో ఆయనను చంపేయాలని ప్రయత్నం చేశారు. పౌలు గారినే ఉండనివ్వలేదు. అక్కడ పౌలు సువార్త ద్వారా రక్షింపబడిన విశ్వాసులకు బహుశ్రమలు ఎదురయ్యాయి. ప్రభువుని నమ్ముకున్నందుకు వారు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నా వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. శ్రమలలో కూడా దేవుని ప్రేమను వారు రుచి చూశారు కనుక ఆ ప్రేమను ఇతరులతో పంచుకోగలుగుతున్నారు. వాళ్ళలో ఉన్న కొన్ని మంచి లక్షణాలను అపోస్తలుడైన పౌలు మొదటి పత్రికలో కూడా అభినందిస్తూ రాశాడు. వాళ్ళని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాడు. ఈ రెండవ పత్రికలో కూడా ఆ పరిస్థితులను గురించి వారిని బట్టి దేవుని మహిమపరుస్తూ స్తుతిస్తూ వారిని కూడా అభినందిస్తున్నాడు. అయితే సమస్య ఏమైందంటే, ఈ శ్రమలు అధికం కాగానే వాళ్ళు అనుకుంటున్నారు యేసు రాకడ దినాలు వచ్చేసాయేమో, అంత్య దినాల్లో ఉండిపోయాం, శ్రమలు అంత్య దినాలలో అధికం అవుతాయి, ప్రభు దినం వచ్చేసినట్టుంది, మనము ఈ సమస్యలలో ఈ శ్రమలలో బహుశా యేసు రాకడ రేపో ఎల్లుండో వచ్చేస్తుందేమో అనుకునే స్థితిలో ఉన్నారు వాళ్ళు. అంతలోనే కొంతమంది ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. ఇదిగో యేసు రాకడ వచ్చే నెల 12వ తారీఖు రాబోతుంది అని డేట్లు కూడా చెప్పేసే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. కొందరేమో ప్రవచనాలు చెప్తుంటే ఎవరు నమ్మట్లేదని చెప్పేసి పౌలు గారి దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చిందని చెప్పి అబద్ధం చెప్తున్నారట. ఇదిగో పౌలు గారే పంపించారు, యేసు రాకడ వచ్చేసింది, ప్రభుదినం వచ్చేసింది, ఆయన చేవ్రాతతో రాసిన ఉత్తరం ఇదే అని చెప్పి ఫోర్జరీ సంతకంలాగా చేసి పౌలు ద్వారా పంపబడిన పత్రికలాగా సంఘాన్ని భయపెట్టే మరొక వర్గం ఏర్పడింది. ఒకవైపు ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచాడని ప్రవచనాల ద్వారా, కొందరు పౌలు యొక్క పత్రికల ద్వారా ఇలా యేసు రాకడ వచ్చేసింది, ఇక ప్రభుదినం వచ్చేసింది అని ప్రజల్ని కలవరపెడుతున్న సన్నివేశాలు ఉన్నాయి. అప్పుడే కొత్తగా రక్షింపబడ్డారు, అప్పుడప్పుడే ఎదుగుతున్నారు. ఎదుగుతున్న సమయంలోనే మరలా సిద్ధాంత గందరగోళాలు వచ్చేసాయి, యేసు ప్రభు రాకడ వచ్చేసింది అన్న భయం. ఎప్పుడైతే ఆ మాటలు వాళ్ళు విన్నారో, వాళ్ళు ఎంత సెన్సిటివ్ అంటే సువార్తనంత వెంటనే అంగీకరించారు. ఇలాంటి వార్తలను కూడా వాళ్ళు ఇక పౌలు గారే చెప్పారంటే కరెక్టే కావచ్చు అనుకున్నారు. పాపం నిజంగానే యేసు ప్రభు దినం వచ్చేసిందేమో, ఇక రేపు ఎల్లుండో యేసు ప్రభు వచ్చేస్తాడేమో అనుకొని అందరూ ఇక పని పాటలు మానేశారట. ఇంకెందుకండి డబ్బు, రేపు ఎల్లుండో ప్రాణం పోతుంటే ఇంట్లో ఉన్న సంచి బియ్యం ఉంది, 2-3 ఈ వారానికి సరిపోతాయి, ఆ వారం లోపల వేసే వస్తాడు, ఎందుకు ఇక మనం కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు, సంపాదించాల్సిన అవసరం లేదు, ఉన్నదేదో తినుకుంటూ బ్రతుకుతాం, ఏసే ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోదాం అని రాకడకు సిద్ధపడ్డట్టు అనిపించినట్టుగా కనబడుతున్నారు. కానీ వారికి తెలియట్లేదు, వారి అజ్ఞానంగా పని పాటలన్నీ మానేశారు. మరి మానేశారు, ఈ 3 పూట్ల భోజనం అయిపోయింది, నెక్స్ట్ పూట భోజనం కావాలి, ఏం చేయాలి మరి? పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి 10 సంచులు ఉన్నాయి, ఎందుకు నీకు, రేపు మాపో యేసుప్రభు వేస్తారు, ఒక సంచి ఇచ్చాయి అని పరుల జోలికి వెళ్ళి వారి దగ్గర ఉన్నది దోచుకుంటున్నారట. వాళ్ళని కూడా బలవంతం చేస్తున్నారు, ఇంకా చచ్చిపోతావు రేపు ఎల్లుండో, ఈ 10 సంచులు ఏం చేసుకుంటావు, 4 రోజులు మేమన్నా బతుకుతాం కదా పద అని చెప్పేసి ఇంకొకరి దగ్గర నుండి దోచుకోవడం. ఇలాంటి పరిస్థితి దెస్సలోనిక సంఘంలో ఏర్పడింది. ఇక దాన్ని సరిచేయడానికి ఈ పత్రిక రాయాల్సి వచ్చింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ మనం దృష్టిలో పెట్టుకుంటే పత్రిక చాలా సులభంగా అర్థమవుతుంది. సరే, మొట్టమొదటిగా
మొదటి అధ్యాయాన్ని మనం గమనిద్దాం. మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు వారికి శుభములు తెలియజేసే వచనాలు. అంటే ఎవరెవరు అక్కడ పౌలుతో పాటు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ దెసలోనిక సంఘానికి శుభాలు చెప్తున్నట్టుగా, ఆ సంఘాన్ని అభినందిస్తున్నట్టుగా మరికొన్ని వచనాల కింద కూడా చూస్తాం. మొదటి 2 వచనాలు ఒకసారి చూద్దాం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమును చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. చాలు. పౌలుతో పాటు ఎవరెవరు ఉన్నారు? సిల్వాను, రెండవది తిమోతి, వారు కూడా ఆయనతో పాటు ఉన్నారు కనుక సిల్వాను అన్న సీల అన్న ఒకడే. పౌలు, సిల్వాను, తిమోతి ఈ ముగ్గురు ఒకే చోట ఉన్నారు, కొరింథీలోనే ఉన్నారు. ఆ కొరింథీలో ఉండగా వారు కూడా శుభములు చెప్తున్నట్టుగా ఉత్తరం రాస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ చాలామంది త్రిత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు మళ్ళీ ఈ మధ్య ఎక్కువైపోయారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అన్న సత్యాన్ని ఈరోజు మరలా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది, తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న దెసలోనికైల సంఘము. ఈ సంఘము దేంట్లో ఉంది? తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును. ఇప్పుడు త్రిత్వం అనేది లేకపోతే ఇలా 2 సార్లు వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉండదు. అదే 2వ వచనంలో చూడండి, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమును మీకు. ఒకవేళ త్రిత్వమే లేదనుకోండి, ఈ పదం రాంగ్ అవుతుంది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. యేసు దేవుడు కాదు అన్న వారికి కూడా ఈ వచనము వాళ్ళకు వ్యతిరేకంగా కనబడుతుంది. ఎందుకు? దేవుని నుండి కృపా సమాధానం మనకు రావాలి. తండ్రి అయిన దేవుని నుండి ఒకవేళ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కాకపోతే, ఆయన దేవుడు కాకపోతే కృపయు సమాధానము ఆయన నుండి రావడానికి వీలు లేదు. దేవునితో ఆయన పేరు ప్రక్కన ఈయన పేరు పెట్టేసి కృపా సమాధానాలు దేవుని నుండి వచ్చినట్టుగా ఈయనను కూడా దేవునితో సమానంగా చేసినట్టుగా ఈ లేఖనం కనబడుతుంది. సరే, ఈ మొదటి పరిచయ వాకుల శుభ వచనాలలో ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు అనేది మనకి చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఇక 3వ వచనం నుండి అంశంలోనికి వెళ్దాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. రైట్. ఇక్కడ మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు సంతోషముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నామని తెలియజేస్తున్నాడు. ఈ దెసలోనిక సంఘం విషయంలో కొంతవరకు అపోస్తలుడైన పౌలు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సంఘంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ మరి కొరింథీ సంఘం బాధ పెట్టినంతగా ఈ సంఘం ఏం బాధ పెట్టలేదు పౌలు గారిని. ఈ సంఘము ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలను గురించి విని అపోస్తలుడైన పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ సంఘములో 2 ప్రత్యేకమైన లక్షణాలని పౌలు గారు చూస్తున్నారు. ఆ రెండిట్లో వారు అభివృద్ధి పొందుతున్నారు. ఈరోజు సంఘముగా మనమందరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దెసలోనిక సంఘము ఏ విషయంలో అభివృద్ధి చెందుతున్నారో మనం అందరం కూడా ఆ విషయములలో అభివృద్ధి చెందాలి. సో మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఖచ్చితంగా మేము స్తుతి చెల్లించాల్సిందే మీ గురించి అంటున్నాడు. ఎందుకొరకు? ఏ విషయంలో అభివృద్ధి పొందారు? 2 విషయాలు. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ. ఇంకా ఈ రెండింటికంటే ఇంకేం కావాలని చెప్పండి. ఈరోజు ఏ సంఘాన్ని గురించి మీరు ఈ సాక్ష్యం ఇవ్వగలరు? అసలు అభివృద్ధి అనేది ఏ కోణంలో చూస్తున్నారు అందరూ? ఈ చర్చ్ బాగా అభివృద్ధి చెందింది సార్ అని దేని బట్టి చెప్తున్నారు మీరు? సంఖ్యను బట్టి, బంగ్లాను బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి, అంతేనా? ఈరోజు సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయంటే అందరి కోణం ఇదే. సంఘం బాగా అభివృద్ధి చెందిందా అంటే నువ్వు సంఖ్యలో చూస్తున్నావు, బిల్డింగ్లో చూస్తున్నావు, లేదా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిస్తున్నాం, ఓకే సంతోషం. కానీ అభివృద్ధి అనేది అపోస్తలుడైన పౌలు చూసిన కోణం వేరు. అది చిన్న మంది అయినా కావచ్చు, కానీ విశ్వాసములో అభివృద్ధి చెందుతున్నారా? ఈరోజు ఏ వ్యక్తి అడగట్లేదు అసలు దాని గురించి. మీ సంఘం విశ్వాసంలో అభివృద్ధి చెందుతుందా అనే ప్రశ్న ఏ సేవకుడైనా అడిగాడు ఎప్పుడైనా మిమ్మల్ని? సంఖ్య అభివృద్ధి చెందిందా అని అడగొచ్చు. 4 ఎకరాలు కొన్నారా సార్, స్థలం ఏమైనా కొన్నారా, చర్చ్ కొరకు 10 ఎకరాలు కొన్నారా అని అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ మీ సంఘము విశ్వాసంలో అభివృద్ధి చెందుతుందా? దీని గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఆ అభివృద్ధిని గురించి ఆలోచించేవారు లేరు. కానీ
నిజానికి దేవుని కోణంలో మనం పరీక్షిస్తే సంఘం దేంట్లో అభివృద్ధి చెందాలి? విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఏ విషయమైన విశ్వాసము అని అంటే దేవుని మాట యందు కల విశ్వాసం. దేవుని మీద వారికి ఉండే విశ్వాసము శ్రమలలో కూడా అభివృద్ధి చెందుతుంది. నిజానికి శ్రమలు అధికమైనప్పుడు విశ్వాస భ్రష్టులు అయిపోతారు. ఏం దేవుడు అండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో తీరిపోతుంది, ఏదో సమస్యలు తీరిపోతాయి అనుకున్నాం. కానీ యేసుని నమ్మిన తర్వాత శ్రమలు అధికమవుతున్నాయని శ్రమలను బట్టి ఎంతోమంది యేసుని విడిచిపెట్టే అవకాశం ఉంది. కానీ ఈ శ్రమలని వారు సద్వినియోగం చేసుకున్నారు. ఈ శ్రమలని వారు విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి వాడుకున్నారు. మనందరికీ తెలిసిన విషయమే కదా పక్షిరాజుకున్న ప్రత్యేకత. బలమైన గాలులు వచ్చినప్పుడు అన్ని పక్షులు తలదాచుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఆ బలమైన గాలులు వచ్చినప్పుడు పక్షిరాజుకి ఎంత ఆనందమో. ఎందుకంటే ఆ గాలులు అది ఎక్కువ కష్టపడకుండానే దాన్ని ఎత్తైన స్థలంలోనికి తీసుకెళ్తాయట. ఆ గాలులను పక్షిరాజు ఉపయోగించుకుంటుంది. మిగతా పక్షులేమో భయం చేత ఎక్కడో తలదాచుకునే ప్రయత్నం చేస్తాయి. ఏ కొండ చాటున ఏ చెట్ల కిందనో తలదాచుకునే ప్రయత్నం చేస్తాయి. అదే తుఫాన్ లాంటి గాలిని పక్షిరాజు ఉపయోగించుకొని ఎత్తైన స్థలంలోనికి ఎగురుతుందట. అంటే ఈ సంఘము పక్షిరాజులాగా పనిచేస్తుంది. ఇంత శ్రమలలో కృంగిపోకుండా, శ్రమలలో ప్రభువుని విడిచిపెట్టకుండా ఆ శ్రమలను ఆధారం చేసుకొని విశ్వాసంలో బహుగా అభివృద్ధి చెందుతున్నారు. రెండవ విషయం, చాలా ఆసక్తికరమైన విషయం. ఈరోజు ఏ సంఘాన్ని గురించి మీరు అడుగుతారు? మీ సంఘము ప్రేమలో వృద్ధి చెందుతుందా? ఏదైనా సంఘాన్ని అభివృద్ధి విషయంలో ప్రేమను దృష్టిలో పెట్టుకొని అంచనా వేశారా? ఈరోజు ఏ సంఘమైనా ఇట్టి సాక్ష్యం పొందుకుందా ఈ సంఘం ప్రేమలో చాలా అభివృద్ధి చెందుతుందని? అసలు ఆ కోణంలో అభివృద్ధిని ఆలోచించేవారు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు, పరీక్షించేవాళ్ళు లేరు. ఆ కోణంలో చూసేవారే కనబడరు మనకు. సో దయచేసి గమనించండి, స్పెషల్లీ పాస్టర్స్, అభివృద్ధి అనేది కేవలం సంఖ్య, కేవలం స్థలము కాదు. అభివృద్ధి అనేది ఫస్ట్ ఉన్న 10 మందిలో విశ్వాసంలో ఎదుగుతున్నారా వాళ్ళు. రెండవది ప్రేమలో వర్ధిల్లడం. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, అన్నీ చేసిన ప్రేమ లేని వాడనైతే. రైట్, ఎన్నో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయండి, ఈరోజు ప్రేమలు లేవు. ఏం లాభం? ఒకడికి పక్కనోడు కూర్చున్న వాడికి పరిచయం లేదు, ఏం లాభం? సంఘము అని ఒక్క శరీరము అని పిలిచినప్పుడు సాటి అయిన ఒక అవయవానికి ఇంకొక అవయవం పరిచయమే లేనప్పుడు అది ప్రేమగల సంఘం ఎలా అవుతుంది? మరి ప్రేమ లేని సంఘం వ్యర్థమే కదా. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు ఉండాలని కోరుకుంటున్నాం, మంచిదే. కానీ అంత సులభం కాదు ప్రేమలో వర్ధిల్లడం. మనకందరికీ తెలుసు, ఉన్న 10 మందిలో ఎన్ని గొడవలు ఉంటాయి మన సంఘాలలో? ఒకటా రెండా? ఉన్న 10 కుటుంబాలలో 10 రకాల సమస్యలు. వాళ్ళు కొట్లాడుకోవడం కాకుండా వాళ్ళు కాపరికి వ్యతిరేకంగా, కాపరి వాళ్ళకు వ్యతిరేకంగా. ఐక్యత కలిగి నివసించడం, ప్రేమ కలిగి ఉండడం అంత సామాన్యమైన విషయం కాదు. ఇది మనిషి స్వభావానికి విరుద్ధమైనది. ఎప్పుడు వారు ప్రేమ కలిగి ఉండగలుగుతారనంటే ప్రేమ స్వరూపైన దేవునికి వారి హృదయాల్లో ప్రథమ స్థానం ఇచ్చినప్పుడే. అలా ఒక్కరో ఇద్దరు ఇచ్చినప్పుడు కాదు. చూడండి, ఒకరు ప్రేమ గలవారు ఉండొచ్చు, కానీ ఇంకొకడు ప్రేమ లేని వాడు ఉన్నాడు అనుకోండి, ఆ ఒక్కడిని బట్టి సంఘం అంతా డిస్టర్బ్ అవుతుంది. ఒకడు చాలు సంఘాన్ని మొత్తం అల్లకొలలు చేయడానికి. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటనంటే, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల, అందరం కలిసి చెప్పుదామా ఒకసారి? మీ అందరిలో ప్రతి వాడును, కొందరా ప్రతివాడా? ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ప్రతి ఒక్కడు ఆ సంఘంలో ఎవరు ప్రేమ గలవారండి అని అంటే అందరూ ప్రేమ గలవాళ్ళే. ఇక సమస్యను తీసుకొచ్చేటోడు లేడు. ఒక్క 2-3 ప్రేమ గల వాళ్ళు ఉంటేనే అక్కడ వాతావరణం అంతా మారిపోతుంది. ఒక్కడు చెడగొట్టేటోడు ఉన్నాడంటే ప్రేమ కలిగిన వాళ్ళ పరిస్థితి కూడా అయోమయం అవుతుంది. అందరూ కలిసి ఉన్నారు సార్ మొన్నటి దాకా, ఏమైందో తెలియదు, ఆయన వచ్చాడు ఏదో అన్నాడు, అంత గందరగోళం అయింది. ఒకడు చాలు మొత్తం వాతావరణం అంతా పాడు చేసేస్తాడు అంతే. ఈ సాక్ష్యం ఎప్పుడు వింటాం మన సంఘంలో? సంఘములోని ప్రతి వాడు ఎదుటివాని ఎడల ప్రేమలో వృద్ధి చెందుతున్నారు. అసలు ఇది పౌలు గారి ప్రార్థనకు జవాబు. పౌలు 1 దెస్సలోనిక పత్రికలో ఆయన ప్రార్థన చేశాడు చూడండి, 3వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. దేవుని వేడుకున్న ప్రార్థన ఏంటి? మనవి ఏంటి? వీరి విశ్వాసంలో ఉన్న లోపాన్ని మేము తీర్చే అవకాశాన్ని ఇవ్వనైనా అని ప్రార్థన చేశాడు.
అంటే వాళ్ళ విశ్వాసంలో ఇంకా ఏదో లోపాలు ఉన్నాయి. కానీ ఈ పత్రికకు వచ్చేసరికి ఏమంటున్నాడు, మీరు ఆల్రెడీ విశ్వాసంలో చాలా ఎదిగిపోయారు. అంటే లోపాలు ఆల్రెడీ సరిచేయబడ్డాయి. ఫస్ట్ పత్రికలో ఆ లోపములు సరిదిద్దే ఛాన్స్ ఇవ్వనైనా అని ప్రార్థన చేశారట. కానీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చేశాడు. వారు విశ్వాసంలో అభివృద్ధి చెందేశారు. రెండవది మొదటి దశలోనిక పత్రిక 3వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక అని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. ఏంటి ఏ విషయంలో ఎదగాలని కోరుకున్నాడు? మేము ఎలాగైతే ప్రేమలో ఎదుగుతున్నామో మీరు కూడా ప్రేమలో ఎదగాలి. సో పౌలు గారు కోరుకున్న 2 కోరికలు ఆల్రెడీ నెరవేరిపోయాయి. పౌలు గారు వెళ్ళక మునిపే నెరవేరిపోయాయి. వారి విశ్వాసంలో ఉన్న లోపం సరిదిద్దబడాలనుకున్నారు. అంటే పరిపూర్ణమైన లోపరహితమైన విశ్వాసంలోనికి వారు రావాలని. రెండవది ప్రేమ కలిగిన సంఘముగా ఆ సంఘం ఉండాలని పౌలు గారు ఆశించాడు, ప్రార్థించాడు, ఆశీర్వదించాడు. నిజంగానే ఆ పరిస్థితి దశలోనిక సంఘంలో కనబడుతుంది. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం, ఈ దశలోనిక సంఘానికి ఉన్న సాక్ష్యం మన సంఘానికి ఉందా? దయచేసి సంఖ్య కన్నా విశ్వాసంలో ఎదుగుతున్నారా లేదా దృష్టి పెట్టండి. ఎందుకంటే విశ్వాసంలో ఎదిగితే సంఖ్య ఆటోమేటిక్గా ఎదుగుతుంది. ప్రేమలో ఎదిగితే సంఖ్య ఆటోమేటిక్గా వస్తుంది. మనం సంఖ్య మీద ఫోకస్ చేస్తున్నాం, స్థలం మీద ఫోకస్ చేస్తున్నాం, కానీ అవసరమైన ఈ రెండింటి మీద ఫోకస్ చేయట్లేదు. ఈ రోజు నుండి పాస్టర్స్ దయచేసి ఈ 2 లక్షణాలు మన సంఘంలో ఎలా ఉన్నాయి పరీక్షించుకొని ఆ లోపాల గురించి ప్రార్థన చేద్దాం. పౌలు చేసినట్టు, దేవా ఈ సంఘంలో ఉన్న లోపమును సరిదిద్దు నాయన, విశ్వాసంలో ఉన్న ఆ కొదువను తీర్చు నాయన. రెండవది, ఈ సంఘములో ప్రేమ అనేది చెప్పుకోగలిగిన స్థాయిలో లేదు తండ్రి, ఆ ప్రేమను మరలా వృద్ధి చేయి ప్రభు అని ఆ ప్రార్థన పౌలు చేశాడు, దానికి జవాబును చూశాడు. ఈరోజు కాపుర్లంగా మనం అదే ప్రార్థన చేద్దాం, ఆ జవాబుని మన సంఘాలలో చూద్దాం, దాని కొరకే తప్పిద్దాం, దాని కొరకే పని చేద్దాం. సో విశ్వాసంలో ఎలా సంఘాన్ని వృద్ధి చేయాలి, ప్రేమలో సంఘాన్ని ఎలా వృద్ధి చేయాలి, ఈ 2 విషయాల మీద మనం ఫోకస్ చేస్తే మనకు అనుకోకుండానే మన సంఘాలు అన్ని విషయంలో అభివృద్ధి చెందుతాయి. సో వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అంటే ఒకరోజు మనం పరిపూర్ణమని చెప్పలేం, కానీ నిన్నటికన్నా ఈరోజు మెరుగైన స్థితిలో ఉండాలి. విశ్వాసము మొన్నటికన్నా ఈరోజు కొంచెం పెరిగినట్టుగా కనబడాలి. ప్రేమ ఇంతకు మునుపు లేదు, కానీ 4 రోజుల తర్వాత చూస్తే కొంచెం దగ్గర అయినట్టుగా సంఘం మళ్ళా ఒకరినొకరు బలపరుచుకోవడం కనబడాలి. సో ఎదుగుదల అనేది సంఘంలో కనబడాలి. అది లేకపోతే మనం ఎక్కడో మిస్టేక్ చేస్తున్నట్టని గ్రహించాలి. సరే 4వ వచనం చూద్దాం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. రైట్, ఇక్కడ మీరు గమనించుండొచ్చు, పౌలు గారి పత్రికలో 3 పదాలు రెగ్యులర్గా వాడుతూ ఉంటాడు. విశ్వాసము, ప్రేమ, మూడోది నిరీక్షణ అనే పదం వాడతాడు. మీరు వేరే పత్రికల్లో చూస్తే పౌలు ఫస్ట్ చాప్టర్లోనే ఈ 3 పదాలు వాడతాడు. మీ విశ్వాసము, మీ ప్రేమ, మీ నిరీక్షణ అంటాడు. కానీ ఈ అధ్యాయంలో ఈ పత్రికలో నిరీక్షణ అనే వాడాడు. ఎందుకంటే ఈ సంఘము విశ్వాసంలో ఎదుగుతుంది, ప్రేమలో ఎదుగుతుంది, కానీ నిరీక్షణలో కొంచెం డిస్టర్బ్ అయింది. ఎందుకు డిస్టర్బ్ అయింది? ఎప్పుడో యేసు రాకడ వస్తాడు, ఆ రాకడ కొరకు ఎదురు చూడడం పోయి రేపు మాపు అనే గందరగోళంలో ఉన్నారు. వాళ్ళు శ్రమలలో ఉన్నారు, కానీ నిరీక్షణ అనేది దగ్గరకు వచ్చేసరికి సిద్ధాంతపరమైన సమస్యలు వచ్చాయి. ఈ రాత్రి యేసు వస్తే రేపే యేసు వస్తే అనే సిద్ధాంతాలు నడుస్తున్నాయి అక్కడ. కాబట్టి యేసు రావాలంటే కొన్ని కారణాలు, కొన్ని సంఘటనలు జరగాలి, కొన్ని ప్రవచనాలు నెరవేర్పు జరగాలి. దాని గురించిన నిరీక్షణ లేదు వారికి. ఆ నిరీక్షణలో కొన్ని సమస్యలు ఉన్నాయి కనుక నిరీక్షణ గురించి అభినందించలేదు. అయితే వారు శ్రమలలో ఉన్నారు, హింసలో ఉన్నారు, కానీ వాటిని ఓర్చుకుంటున్నారు. ఆ శ్రమలలో వారి ఓర్పు కూడా కనబడుతుంది. ఆ మాట మళ్ళీ చూద్దాం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. మేము వేరే వేరే సంఘాలు తిరుగుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం, మీ గొప్పతనాన్ని గుర్తు చేసుకొని మిమ్మల్ని బట్టి అతిశయిస్తాం. మేము చూడండి, నిన్నగాక మొన్న రక్షింపబడ్డారు, వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి అని మిమ్మల్ని గురించి మేము చాలా స్థలాల్లో అతిశయిస్తాం. సంఘములలో మేము అతిశయించుచున్నాం. చూడండి, ఒక సంఘాన్ని గురించి ఇంకో సంఘానికి మనం చెప్పేటప్పుడు అది హెచ్చరికగా చెప్పొచ్చు, కానీ దాన్ని మనం కంప్లైంట్ లాగా చెప్పొద్దు. ఆ సంఘం కంటే మన సంఘం ఎంత బెటరో అన్న కోణంలో చెప్తే ప్రమాదం.
కానీ ఆ సంఘంలో నేర్చుకున్న కొన్ని విషయాలని మనం ఈ సంఘానికి చెప్పినప్పుడు, అయ్యో ఆ మాసిదోనియా సంఘాన్ని చూడండి, ఆ దశలోనికా సంఘాన్ని చూడండి, వారిలాగా మనం ఎదగాలి అని వారిని మోటివేషన్ కోసం వాడుకుంటే పర్వాలేదు. కానీ ఒకరిని కించపరచడానికి వాడుకోవడానికి వీలు లేదు. లేదా ఇంకొకరిని తక్కువ చేయడానికి, ఇంకొకరిని హెచ్చించడానికి వీలు లేదు. కానీ ఈ దశలోనికా సంఘంలో ఉన్న ఈ ప్రత్యేకతను పౌలు గారు వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉపదేశం చేస్తూ, ఆనందిస్తూ, అతిశయిస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాం. 5వ వచనం చూడండి. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడు నిమిత్తము ఆ, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. రైట్. ఇంత శ్రమలలో మీరు ఓర్చుకుంటున్నారు చూసారా, మీరు యోగ్యులు అని నిరూపణ జరుగుతుంది. దీన్ని బట్టి శ్రమలలో మనము ఓర్పును కలిగి ఉండడం ద్వారా మనము పరలోక రాజ్యానికి యోగ్యులము అనే నిర్ధారణ జరుగుతుంది. నిజమైన బంగారమా, రోల్డ్ గోల్డా ఎలా పరీక్షింపబడుతుంది? అగ్నిలో వేస్తే ఆటోమేటిక్గా. అగ్నిలో వేయడం ద్వారా ఈ సంఘం ఏం నష్టం లేదు. మీరు ఇంకా శుద్ధ సువర్ణమని రుజువు చేయబడుతున్నారు. శ్రమలను ఓర్చుకోవడం ద్వారా మీరు యోగ్యులు, దేవుని రాజ్యమునకు యోగ్యులని ఇంకా రుజువు చేయబడుతుంది. శ్రమలు సత్య విశ్వాసులకు, అంటే సత్యమందు స్థాపించబడిన విశ్వాసులకు ఏమాత్రం నష్టాన్ని ఇవ్వవు. ఇప్పుడు ఒరిజినల్ గోల్డ్ ఉందనుకోండి, దాన్ని అగ్నిలో వేస్తే మన భయమా? భయం అంత ఎవరికి? వెంటనే నల్లగా అయిపోతుంది అది రోల్డ్ గోల్డ్. దానికి ఉన్న రూపురేఖలే మారిపోతాయి. దాన్ని తీసి పడేయడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. వాళ్ళు భయపడాలి. కాబట్టి సంఘము నిజంగా దేవుళ్ళు అంటుకట్టబడిన సంఘం అయితే శ్రమలలో వారు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండగలుగుతారు. శ్రమలని ఓర్చుకోగలుగుతారు. శ్రమలలో సనగరు, శ్రమలలో దేవుని దూషించరు, శ్రమలలో దేవుని విడిచిపెట్టరు. ఆ శ్రమలని ఎదుర్కోవడం ద్వారా వారు దేవుని బిడ్డలు, ఆయన రాజ్యానికి ప్రతినిధులు అని వారి యోగ్యతని కనుపరచగలిగిన వారు అవుతారు. కాబట్టి మనం ఎలిజిబులా కాదా, పరలోక రాజ్యానికి ఎలిజిబులా కాదా అనే దేని బట్టి తెలుస్తుంది చెప్పండి? రక్షింపబడ్డాం, అందరూ రక్షింపబడ్డాం. కానీ రక్షింపడ్డ వాళ్ళందరూ రక్షింపబడినట్టుగా అనిపించే వాళ్ళందరూ పరలోక రాజ్యం చేరరు. పరీక్షింపబడాలి. ఎందుకంటే ఇందులో పొట్టు కూడా వచ్చేసింది. కాబట్టి ఎంతోమంది పై భక్తి జీవితాన్ని జీవిస్తున్న వారు మారువేషంలో వచ్చి మందిరంలో కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ బయటపడాల్సింది ఎప్పుడు? ఆ శ్రమలు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర పరిస్థితులు చాలా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మొన్నటి వరకు ఛత్తీస్గఢ్, దానికి ఆనుకొని ఇప్పుడు మహారాష్ట్ర క్రైస్తవ్యానికి చాలా వ్యతిరేకతలు ప్రారంభమయ్యాయి. ఈరోజు అక్కడ సువార్త, ఒకప్పుడు స్వతంత్రంగా మేము వెళ్ళిన గ్రామాల్లో ఈరోజు వెళ్ళలేము. అక్కడ ఈ 10 గ్రామాల నుండి మీటింగ్ పెడితే 10 గ్రామాల నుండి ప్రజలు వచ్చేవాళ్ళు. నిన్న ఆయన ఫోన్ చేశాడు, ఇప్పుడు మేము వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆ చర్చ్ యానివర్సరీ ఉంది. ఇంత ముందుకు చేసినట్టు ఈరోజు మేము చేయలేము. బహిరంగంగా చేసి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని చేసేవాళ్ళు. ఈరోజు అలా చేసే అవకాశం లేదు. చాటుగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందరినీ పిలిచి ఒక చోటుకి చేస్తే ఒక గుంపు కనబడిందంటే చాలు. ఈరోజు పరిస్థితులు చాలా తీవ్ర స్థాయిలో ఉండబోతున్నాయి. దానికి తోడు ఇంకేమైనా ప్రకటించారంటే, ఇక ఒక్కసారి మీరు క్రిస్టియన్ అని తెలిస్తే ప్రభుత్వము నుండి మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా కట్ చేసేస్తామన్నారు. ఇప్పుడు పరీక్ష స్టార్ట్ అయింది వారికి. ఎందుకంటే అక్కడికి వచ్చిన వారందరూ 100% ఇంతకు మునుపు ప్రభువుని ఎరిగిన వారు కాదు. వారు ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ అంటారు. ఇప్పుడే వాళ్ళే మొట్టమొదటిగా రక్షింపబడ్డ వాళ్ళు. సో వాళ్ళకి ఇంకా విశ్వాసంలో స్థిరంగా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఇన్ని రోజులు ప్రభుత్వం, ఎందుకంటే అందరూ పేదలే, వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం, వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే హాస్టల్ కావాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే రిజర్వేషన్లు కావాలి, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేయాలన్నా, ఉద్యోగం దొరకాలన్నా దానికి ఏదైనా బెనిఫిట్స్ కావాలి. సో ప్రభుత్వం ఎప్పుడైతే క్రిస్టియన్ అన్నాడో వాడికి ఉన్న రిజర్వేషన్స్ అన్నీ తీసేసినప్పుడు ఇక్కడ పరీక్ష స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఎంతమంది వస్తారు చర్చ్కి? నేను ఆయన అడిగాను, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీ చర్చ్ ఏమంటుంది, మరి మీ విశ్వాసులు ఏమంటున్నారు అని అంటే ఆయన గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఏంటంటే మన విశ్వాసులు మాత్రం చాలా బలంగా ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, అలాంటి పరిస్థితులు ఏదొచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు అన్నారు. దేవునికి స్తోత్రం. మరి అట్టి విశ్వాసంతో మన విశ్వాసులు ఉంటే వాళ్ళు శ్రమలలో ఓర్పును కలిగి ఉండే మనస్తత్వాన్ని ముందు నుండే సిద్ధపరచకపోతే, శ్రమ వచ్చినప్పుడు వారు ఓర్పు అనేది కనుపరచకపోతే వెనకకి వెళ్ళిపోతారు. ఈ రోజు నుండి దయచేసి మన చర్చెస్లో కూడా మనం నేర్పించాల్సింది ఏంటంటే, ఈ రోజులు తప్పకుండా వస్తాయి.
లోకము మనకు వ్యతిరేకం అవుతుంది. లోకము నుండి మనకు వచ్చే వనరులు అన్నీ ఆగిపోతాయి. ప్రకటన గ్రంథం ఎంత స్పష్టంగా చెప్పబడింది. 666 ముద్ర వేసుకోకపోతే బయటికెళ్ళి మార్కెట్లో సరుకులు కూడా కొనుక్కునే అనుమతి నీకు ఉండదు అని దేవుడు రాబోయే పరిస్థితులను ముందుగా అక్కడక్కడ ఛాయలాగా చూపిస్తూనే ఉన్నాడు. మన విశ్వాసులను ఈ రీతిగా సిద్ధపరచకుండా మీకు ఏం కాదు, ఏ సమస్య లేదు, ఏం అన్నీ బాగుంటాయి అనుకుంటూ మనము పౌడర్ కోటింగ్ వేసుకుంటూ నడిపించామనుకోండి, రేపు శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుంది? వారు ఓర్చుకోవడానికి బదులుగా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వారి విశ్వాసం నుండి తొలగిపోతారు. అందుకొరకే విశ్వాసులు శ్రమని ఓర్చుకోగలిగిన స్థాయికి తీసుకొని రాగలిగితే ఇంకా సాతాను ఏం చేయగలుగుతారు చెప్పండి? యోబు దగ్గర తోక ముడుచుకొని వెళ్ళిపోయినట్టు సంఘము ప్రాణాలు తెగించి దేవుని ప్రభు కొరకు, ఆయన ప్రేమ కొరకు నిలబడగలిగితే ఇక సాతాను ఏం చేయలేడు. ప్రాణం తీయడానికి అంతకుమించి చేయగలిగింది ఏమని చెప్పండి? సరే, ప్రాణం కూడా అందరినీ తీయగలుగుతాడా? నో, అందరినీ తీయలేడు. ఒక సంఖ్య ఉంది. దేవుని నిర్ణయం చొప్పున కొంతమంది మరణశిక్షకు లేదా హతసాక్షులు అగుటకు కొంతమంది నిర్ణయింపబడ్డారు. వారు తప్ప ఇంకెవరి ప్రాణం తీయడానికి సాతానికి అధికారం కూడా లేదు. కాబట్టి ఎందుకు టెన్షన్? మన పేరు అందులో ఉంటే ధన్యత. నేను అనుకుంటే అంత ఈజీగా ఉండదు మన పేరు. ఆ స్థాయిలో మనం లేం. కాబట్టి ఎవరేమి ఎక్స్పెక్ట్ చేయకండి, అబ్బో చంపేస్తారేమో అని. ఆ ధన్యత అందరికీ రాదు. ఓకే, సో ఆ ధన్యత ఉన్నవాడు, ఆ పేర్లు, నీ పేరు రాయబడితే నువ్వు నీ అంతటి ధన్యుడు, ఇంతమందిలో నువ్వే ధన్యుడు, యోగ్యుడు. కాబట్టి అనవసరమైన టెన్షన్లు పెట్టుకోకండి. అమ్మో ఈరోజు వచ్చి నా చర్చికి వచ్చి దాడి చేసి నన్ను చంపేస్తారేమో. అమ్మ, అంత పెద్ద భక్తి ఉందా నీకు? అంత గొప్ప పరిచర్య చేసేవాడివా? నిన్ను చంపే అంత కుట్ర సాతాను బన్నాలంటే నువ్వు ఎంత ఎంత ఏ లెవెల్లో కనబడాలి వాడికి? సాతాను కూడా వేస్ట్ చేసుకోడు వాడు ఆయుధాలని. మీరు సాతాను తక్కువ అంచనా వేస్తుంటారు ఎప్పుడు. చిన్న చిన్న సిపాయిల దగ్గరికి రాడు వాడికి అన్ని పెద్ద తలకాయలు కావాలా. సో పెద్ద తలకాయలాగా ఎంతమంది కనబడుతున్నారు ఈరోజు అని. ఈయన బ్రతుకుంటే నా పనులు సాగవు అని సాతాను ఎవరిని గురించి అనుకుంటాడో వారిని టార్గెట్ చేస్తాడు. ఈరోజు అలాంటి సమస్య ఏం లేదు సాతానికి. వీళ్ళంటి వాళ్ళు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా నాకేం ప్రాబ్లం. ఈ చిన్న చిన్న సిపాయిలు ఎంతమంది నన్ను ఏం చేయగలుగుతా అన్నట్టున్నాడు వాడు. కానీ ఈ సిపాయిలలో ఆ దావీదు లాంటి చిన్న వయసును బట్టి చూస్తే అందరు చిన్నవాళ్ళే. కానీ రేపు యుద్ధం జరిగినప్పుడు నిలబడగలిగితే సాతాను ఏం చేయాలి? తోక ముడుచుకొని వెళ్ళిపోవాలి. అది మనము నేర్పించాల్సిన పాఠాలు సంఘానికి. తప్పకుండా 100% శ్రమలు వస్తాయి. దశలోనిక సంఘం గురించి మీరు సంఘానికి ముందే చెప్తే, ఇదిగోండి వీళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో. మీరు ఇప్పటి వరకు గమనించారు, వారు దేవుని నమ్ముకున్నందుకు వారికి వచ్చిన భౌతికమైన బెనిఫిట్స్ ఏంటి కొన్ని చెప్పండి నాకు. ఇప్పటి వరకు మీరు మొదటి పత్రిక చూశారు కదా, రెండో పత్రికలోనికి వచ్చాం కదా. ఈ దశలోనికలో యేసుప్రభుని నమ్ముకున్నందుకు వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? ఒకటి చెప్పండి. ఈరోజు అందరూ చెప్పే లాభాలలో ఒకటి చెప్పండి, వీళ్ళకి వచ్చిన లాభం. మంచి ఉద్యోగం దొరికింది, దేవుని స్తోత్రం. అంటే ఈ రోజుల్లో ఏమంటారని. దశలోనిక సంఘాన్ని గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నందుకు భౌతికమైనవి ఏమీ చెప్పబడలేదు అక్కడ. కానీ వారు దేవుని ప్రేమను తెలుసుకున్నారు, పరిశుద్ధులయ్యారు, రక్షణ అనుభవంలోనికి వచ్చారు. ఇక అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం పెట్టగలిగే స్థాయికి వచ్చారు. ఏదో దేవుడు మాకు ఇది ఇచ్చాడని మేము ప్రభు నమ్ముకోవడం కాదు. ఆయన మా కొరకు రక్తాన్ని గార్చాడు, ప్రాణం పెట్టాడు, ప్రభువుకు మా జీవితం అంకితం అని వారి జీవితాలు అంకితం చేసుకున్నారు. అంటే భౌతికమైన బెనిఫిట్స్ని ఏమీ ఆశించకుండా ప్రభువుని నమ్ముకున్నారు కనుక భౌతికమైన బెనిఫిట్స్ తీసేసినా వాళ్ళకి ఏం నష్టం లేదు. సో సంఘాలకు మనం నేర్పించాలి, ఇక దేని మీద ఆధారపడకండి. ప్రభుత్వం ఇచ్చే ఉచిత వనరుల మీద, అమ్మో ఏసే నమ్ముకుంటే ఈ రిజర్వేషన్ పోతుందేమో, నువ్వే తీసేసే రాదు, వాళ్ళు తీసేసేది ఏంది? ప్రభులో నీకు రిజర్వేషన్ దొరికింది కదా, అక్కడ రిజర్వేషన్ దొరికినాక ఈ రిజర్వేషన్లు ఎందుకు నీకు? అంటే ఇట్లాంటి కోపాలు వస్తాయి కొంతమందికి. మీకేం తెలుసు సార్ మా పరిస్థితులు అంటే, మరి పరిస్థితులు కాంప్రమైజ్ అయిపోతావా? ఈరోజు నువ్వు దాని విషయంలో ఒక స్టాండ్ తీసుకోకపోతే రేపు ఈ శ్రమల కాలంలో విశ్వాసంలో ఎక్కడ నిలబడతారు? ఉద్యోగం పోయినా పర్వాలేదు, నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పగలిగిన స్థాయిలో ఈరోజు లేకపోతే, రేపు చిన్న చిన్న శ్రమలని తట్టుకోవడానికి నువ్వు రెడీగా లేకపోతే భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా తట్టుకుంటారు? సో దయచేసి సేవకులారా, పై భక్తి జీవితం కాదు, ఉన్న 10 మందిని గట్టి విశ్వాసంగా తయారు చేయాలంటే శ్రమలలో వాళ్ళని నిలబెట్టాలి. ప్రాణం పోయేంత వరకు ప్రభువుని విడిచిపెట్టం అన్న స్థాయికి మన విశ్వాసం తీసుకొని రాగలిగితేనే వారు అంతం వరకు నిలబడగలుగుతారు, దేవుని రాజ్యంలో పాల్పొందగలుగుతారు. ఈ దశలోనికకున్న ప్రత్యేకత ఏంటంటే, వారు దేవుని కొరకు శ్రమ పడినప్పుడు
ఆ దేవుని రాజ్యమునకు వారు యోగ్యులుగా ఎంచబడ్డారు. దేని నిమిత్తం? ఏ రీతిగా? ఓర్చుకొనుట ద్వారా దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నారు. ఎస్, ఇలాంటి వారు పరలోక రాజ్యం వెళ్ళడం అనేది 100% దేవుడు న్యాయమే చేశాడు. సార్, వీళ్ళని పరలోక రాజ్యం నువ్వు తీసుకొచ్చావు కదా, మీరు కరెక్ట్ న్యాయమైన తీర్పు తీర్చారు సార్. నిజంగా ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఇంత శ్రమపడి యోగ్య ప్రవర్తన చూపించి శుద్ధ సువర్ణం వలె శ్రమలలో పుటమి వేయబడినప్పుడు ఏ లోపము లేని వారుగా కనబడ్డారు కదా, ఆ ఓర్పు సహనాన్ని చూపించారు కాబట్టి మీలాంటి వారికి పరలోక రాజ్యం ఇవ్వడం న్యాయమే అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అయితే వారిని ధైర్యపరచడానికి, మరి వారిని ప్రోత్సహించడానికి, ఈ శ్రమలలో ఉన్నారు, మరి ఏంటి ఈ శ్రమలు అనుభవించడం ద్వారా మాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? భౌతికమైన దీవెనలు ఏమైనా వచ్చాయా? లేదా ఇన్ని శ్రమలు ఎదుర్కొని ప్రాణం పోయేంత వరకు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మాకు వచ్చే లాభం ఏంటి అని అంటే, లేదు మీరేమీ కంగారు పడకండి, దేవుడు న్యాయమైన తీర్పరి ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక రెండవ భాగంలో మనం చూస్తున్నాము, మీరు ఇంతగా ఓర్చుకున్నారు కనుక దేవుడు మీకు ఇచ్చే బహుమానం మీకు ఇస్తాడు. దీన్ని వ్యతిరేకించిన వారు, ప్రభువుని అంగీకరించకుండా మిమ్మల్ని శ్రమ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, దేవుడు చూస్తూ ఏం ఊరుకోడు, వారికి కూడా తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు అని వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. 6వ వచనం నుండి చూడండి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట చాలు. దేవునికి న్యాయమే. ఎంత గొప్ప ఆదరణ మాట వారికి తెలియజేస్తున్నాడు. ఒకరోజు యేసు ప్రభు వస్తాడు, ఆయన తన దూతల సమూహముతో ఆయన అగ్ని జ్వాలలో వస్తాడు. ఆయన వచ్చినప్పుడు 2 పనులు చేస్తాడు. ఒకటి, మీకు మాతో కలిసి విశ్రాంతి అనుగ్రహిస్తాడు. అంటే ఈ శ్రమలన్నిటికీ విడుదల కలిగి ఈ భూమి మీద ఉన్న ప్రతి పరిస్థితుల నుండి విడుదలనిచ్చి మనని విశ్రాంతిలోనికి తీసుకెళ్తాడు. విశ్రాంతి అంటే ఏంటో మనకందరికి తెలుసు. మనమందరము పరలోక రాజ్యంలోకి వెళ్ళబోతున్నాం. ఇక ఈ భూ సంబంధమైన ప్రతి వ్యాధి, ప్రతి సమస్య, ప్రతి బాధ, మన ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడి ప్రభువులో ఆనందించడానికి యుగయుగములు కొనిపోబడుతున్నాం కనుక కొద్ది కాలం శ్రమ ఉంటుంది. కానీ యేసయ్య వచ్చినప్పుడు మీకు ఈ శ్రమను తీసేసి మీకు విశ్రాంతిని ఇస్తాడు. మరి మిమ్మల్ని శ్రమ పెట్టిన వారి సంగతి ఏంటి? ఎంతోమంది మిషనరీలని కిరాతకంగా చంపిన వారి పరిస్థితి ఏంటి? ఎన్నో మందిరాలను కూల్చేసి, బైబిల్ని కాల్చేసి దేవుని సేవను అడ్డుకున్న వాడి పరిస్థితి ఏంటి? ఈరోజు రాజారలాగా బతుకుతున్నారు కదా. కొన్నిసార్లు మనకు వెంటనే తీర్పు జరగకపోయేసరికి కోపం వస్తుంది. మాకేం లాభం? బైబిల్లో కూడా మీరు భక్తులను చూస్తే, మేము దేవుని నమ్ముకొని భయభక్తులు కలిగి జీవించడం ఏం ప్రయోజనం? భక్తిహీనుడే మాకంటే అభివృద్ధి చెందుతున్నాడు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు. వాళ్ళని చూసినప్పుడు మనకంటే అన్యజనులే, ప్రభువుని ఎరగని వారే, ప్రభువుని దూషించు వారే ఎత్తైన స్థాయిలో ఉండడం మనం గమనించినప్పుడు ఒక రకమైన బాధ అనిపిస్తుంది. ఇంత భక్తి జీవితం జీవించి వ్యర్థమే, ఇంత నమ్మకంగా బ్రతకడం వ్యర్థమే అనుకునే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు దయచేసి రానివ్వకండి. ఎందుకో తెలుసా? మనము బ్రతికేది నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ టెంపరీ లైఫ్ని దృష్టిలో పెట్టుకుంటున్నావా? క్రైస్తవుని యొక్క మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉండాలట? నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలట. ఈ 4 రోజుల జీవితాన్ని గురించి ఆలోచిస్తే నీకు అది తప్పు అనిపిస్తుంది. చచ్చేదాకా హ్యాపీగానే ఉన్నాడు సార్, చావడం కూడా ప్రశాంతమైన మరణం పొందాడు సార్. వాళ్ళు దేవుడు అంటే ఇష్టం లేదు, అసహ్యము, పైగా దేవుని సేవను ఆటంకపరిచిన వాళ్ళు, ఒక్క బాధ లేదు వారికి బ్రతికినన్ని రోజులు. తీరా చచ్చే ముందని నేను రోగం వచ్చేస్తుందా అంటే లేదు, హ్యాపీగా చచ్చిపోయాడు, పడుకొని నిద్రలో పోయాడు. ఎంత మంచి మరణం! ఏం లాభం నాయన ఇంత నమ్ముకొని చచ్చేదాకా ఏదైనా ఉగ్రత వస్తుందేమో అని ఎదురు చూసాం. బాధ అనిపిస్తుంది కొంతమందికి. దేవా నన్ను ఇంత హింస పెట్టాడు, ఇట్లా వెళ్తుంటేనే బండి యాక్సిడెంట్ కింద పడాలి వాడు. ఏమైనా కోరుకున్నారా? కోరుకోలేదా? అంటే నోటితో అనకపోయినా మనసులో, నేను దైవ సేవకునని రుజువు చేయాలంటే నన్ను తిట్టినోడు ఇలా వెళ్తున్నప్పుడు కింద పడితే అప్పుడు నేను దైవ సేవకుడినని కోరుకోలేదా? ఎప్పుడు ఎవరు తిట్టలేదేమో మిమ్మల్ని. ఓకే, అంటే మనని బాధ పెట్టిన వారికి లేదా హింసించిన వారికి వెంటనే దేవుని ఉగ్రత రావాలని కోరుకుంటాం మనం. గుర్తుపెట్టుకోండి, వెంటనే కోరుకుంటాం అంటే నువ్వు నిత్యత్వాన్ని మైండ్ సెట్ కాదు నీది. ఈరోజు చూస్తున్నావు నువ్వు, మన దేవుడు నిత్యుడు, ఆయన ప్రణాళికలు నిత్యత్వంలో ఉంటాయి. నువ్వు ఈ 4 రోజుల్లో దేవుడు ఏం చేయలేదనంటే దేవుడు చేతగాడినవాడు అనుకుంటున్నావు. నువ్వు ఆయన న్యాయమైన తీర్పరి కాదు అనుకుంటున్నావు. బాబు ఈరోజు క్షేమంగా చనిపోవచ్చు ఆయన, నువ్వు ఈరోజు చూస్తున్నావు ఏంటి? నిత్య నరకాగ్నిగుండంలో ఎలా కాలబోతున్నాడో రేపు చూస్తావు.
ఈరోజు సువార్తను ఆటంకపరిచిన వాడు, చర్చలు తగలబెట్టిన వాడు, సేవకులను మిషనరీలు కాల్చిన వాడు ఈరోజు తప్పించుకోవచ్చేమో, చచ్చేదాకా ప్రశాంతంగా కూడా వచ్చేమో. ఈరోజు చూస్తున్నాం ఎందుకు, రేపు చూద్దులే వాడి సంగతి. యేసే వస్తాడు, ఆయన వచ్చినప్పుడు వారి తాట తీస్తాడట. వారిని దేవుడు శిక్షించే సమయమున అప్పుడు అర్థమవుతుంది నీకు దేవుడు న్యాయమైన తీర్పరే. నువ్వు ఈరోజుకి చూస్తున్నావంటే నీ మైండ్ సెట్ ఇంకా డెవలప్ కాలేదని. దేవా వారిని ఆశీర్వదించావు, నన్ను ఎందుకు ఆశీర్వదించావు? నీ ఆశీర్వాదం నిత్యత్వంలో చూడు. ఈ 4 రోజులు ఉండిపోయే దానికోసం ఎందుకు ప్రాకులాడుతున్నావు? దేవా నాకేమి ఇచ్చావు, ఇది నాకే అని. నువ్వు కష్టపడ్డ దానికి నేను ఇస్తాను నిత్యత్వంలో. నువ్వు నిత్యత్వం మైండ్ సెట్ కలిగి ఉండు. మన జీవితము చచ్చిపోయేదాకున్న ఈ జీవితం గురించి ఆలోచిస్తే మీకు లోకొస్తుంది తేడా లేదు. ఈరోజు మనం ప్రయాసపడుతున్నాం, ఈ ప్రతిఫలాన్ని ఎప్పుడు పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజే కనబడాలా? దేవా ఇన్ని ఆత్మలు సంపాదించా, ఏం చేసావు నా కోసం, ఏం మేలు చేసావు? నేను ఇంత ప్రయాసపడ్డా, రాత్రి పగలు ఆకలి నిద్రలు మాని నేను ఇంత సేవ చేశా, ఏమి ఇచ్చావు? నాకు ఘనతనిచ్చావా అని నువ్వు కోరుకుంటున్నావంటే నువ్వు నిత్యత్వ మైండ్ సెట్లో లేవు. సో దయచేసి క్రైస్తవులు గుర్తుపెట్టుకోండి, ఈ షార్ట్ టర్మ్ జడ్జిమెంట్స్ మీద ఫోకస్ చేయకండి. మన ప్రణాళిక అది కాదు. నిత్యత్వంలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం కలగబోతుంది. సో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు, యేసయ్య ప్రభావంతో కనుపరచబడే రోజు ఒకటి వస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఈసారి న్యాయమైన తీర్పరలాగా వస్తాడు. గొర్రెలను మేకలను వేరు చేస్తాడు, పొట్టును గట్టి గింజల్ని వేరు చేస్తాడు. ఆయన నీతిమంతులకేమో ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుని సువార్తను అంగీకరించకుండా మిమ్మల్ని శ్రమ పెట్టిన వారికి భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఇంకెప్పుడు అని అడగకండి, అది నిత్యత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. అయితే కొన్ని శాంపుల్గా భూమి మీద కూడా దేవుడు చేసి చూపించాడండి. దేవుడేం ఊరికే వదిలేయలేదు ఎవరిని. కొన్ని భూమి మీద ఉన్నప్పుడే తీర్పు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్నేమో ఈ భూమి మీద వాళ్ళు అనుభవించలేదు కానీ నిత్యత్వంలో అనుభవించబోతారు. బైబిల్లో 2-3 ఉదాహరణలు చూడొచ్చు మనం. హామాన్ యూదుల మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఏం ప్రణాళిక వేసుకున్నాడు? యూదా జనాంగం భూమి మీద లేకుండా చేయాలని పగడబంది ప్రణాళిక వేసుకున్నాడు. ఏం ప్రణాళిక వేసుకున్నాడో దాని దగ్గర ప్రతిఫలం పొందాడా లేదా? అక్కడే ఏ ఉరికొయ్య తీశాడో ఆ ఉరికొయ్య మీద ఆయన కుటుంబము, ఆయన వంశమే లేకుండా పోయింది. ఆయన ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు. అంటే యూదా జనాంగాన్ని నాశనం చేయాలనుకున్నవాడు తను నాశనం అయిపోయాడు. ఈరోజు దేవుని సంఘాన్ని పాడు చేయాలనుకున్నవాడు పాడైపోతాడు. ఈరోజు కాకపోయినా రేపైనా అది జరగాల్సిన కార్యమే. దాని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో క్రైస్తవులకు న్యాయం జరగట్లేదని మీరేం పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి న్యాయం కొరకు పోరాడాలి. కానీ ఢిల్లీకి వెళ్ళి పోరాడతామంటారేంటి? మీకు న్యాయం జరుగుతుంది అనుకుని ఆశ ఉందా? అంత గొప్ప నిరీక్షణ ఉందా మీకు? చాలా దుఃఖకరమైన విషయం. పాస్టర్లందరూ చలో ఢిల్లీ అని చెప్పేసి లోకస్తుల్లాగా మేము కూడా చలో ఢిల్లీ. ఆ ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తావు? ఎవరు నీ మాట వినేది, నీ మొర వినేది ఎవరు? అక్కడ వెళ్ళి ప్రాకులాడతారట, అక్కడికి వెళ్ళి కేకలు వేస్తారట. నీ కేకలు వినేది ఎవరు? అక్కడ బలిపీఠం దగ్గర ఉన్న ఆత్మలే మొరపెట్టాయి, నాదా సత్యస్వరూపి. ఏ ఢిల్లీలో మొరపెట్టాయి అవి? బలిపీఠం దగ్గర ఉన్న ఆత్మలు దేవునికి మొరపెట్టుచున్నాయి, నాదా ఇంకెందాక తీర్పు తీర్చకుందు అంటే. అస్సలు తీర్పు దగ్గర అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడేదో మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడ వాదించడం కాదు, డైరెక్ట్ సుప్రీంకోర్టు పరలోకం అంతటికి పైన జడ్జి కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారు, ఏంటి సంగతి మరి, తీర్పు తీర్చవా అంటే వెయిట్ డేట్ ఉంది, వాళ్ళ జడ్జిమెంట్ డేట్ ఒకటి ఉంది, మీరేం టెన్షన్ పడకండి. ఇంకెప్పుడు నాయన హ్యాపీగా బ్రతికేస్తున్నారు, మేమేమో ఇక్కడ బలిపీఠం దగ్గర ఉన్నాము, మా ప్రాణాలన్నీ రక్తాలు కార్చి మేము మా ప్రాణాలన్నీ పోయి కోల్పోయాం. వాడు హ్యాపీగా ఉన్నాడు భూమి మీద. ఇంకెప్పుడు వాడి సంగతి ఏంటి? పాపం వీళ్ళకి ఎంత ఆరాటమో. డోంట్ వరీ అయ్యగారు, మిమ్మల్ని శ్రమ పెట్టిన వారికి శ్రమ రాబోతుంది ఒకరోజు. దాని గురించి నా చింత మీకు అక్కర్లేదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మిమ్మల్ని గాయపెట్టిన వారు, నిందించిన వారు, దేవుని పరిచర్యను ఆటంకపరిచిన వాడు, మిమ్మల్ని శ్రమ పెట్టిన వానికి శ్రమయు ఉగ్రతయు రాబోతుంది. అయితే ఆ లోపు అతడు రక్షింపబడాలని మన ఆశ. మనని శ్రమ పెట్టిన వాడు నాశనం కావాలని మన ఉద్దేశం కాదు. మనని శ్రమ పెట్టిన వారు కూడా ఆ నాశనం నుండి తప్పించబడాలి, రక్షింపబడాలనేది మన కోరిక. దేవుడైతే న్యాయమైన తీర్పు. ఇప్పుడు గ్రాహం స్టెయిన్స్ కేసు మీద ఒక నేరస్తుని విడుదల చేశారు. నష్టమేం లేదు, సంతోషమే. కానీ ఆ నేరస్తుడు దేవుని కృపను గ్రహించి దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఇక్కడ తప్పించుకున్నాడేమో కేసు నుండి, కానీ రేపు భయంకరమైన ఉగ్రత ఉంది, దాని నుండి తప్పించుకోవాలంటే ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మారుమనసు పొంది రక్షింపబడాలి.
దేవుడు అవకాశం ఇచ్చాడు, మరి దాన్ని సద్వినియోగం చేసుకుంటాడో లేదో నాకు తెలియదు. దేవుడు కొందరికి ఇంకా ఎందుకు టైం ఇస్తున్నాడు వెంటనే ఉగ్రత రాకుండా అంటే వాళ్ళు మారు మనసు పొందుతారేమో అని ఆశ. వాడిని కూడా రక్షించాలనే ఆశ దేవునికి. ఏ నరుడు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. ఇలా బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయండి. దేవుని సంఘాన్ని పాడు చేసిన వాడు వెంటనే శిక్ష రావడం వారి మీదకి. మీరు ఉదాహరణకు ఫరో సంగతి తెలుసు కదా మీకు. ఇజ్రాయిల్లో ఎంత ద్రోహం చేశాడంటే ఇజ్రాయిల్లో పుట్టిన ప్రతి కుమారుని తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేయమన్నాడు? తీసుకెళ్ళిపోయి ఎంతమంది మగబిడ్డలు తీసుకెళ్ళిపోయి నైల్ నదిలో పడేశారు కదా. దేవుడు ఊరుకున్నాడు అనుకున్నారా? ఫరోని వాడి సైన్యాన్ని అంతటిని తీసుకొచ్చి నీళ్ళలోనే ముంచాడు వాళ్ళని. నా జనాంగం యొక్క చిన్న బిడ్డలను నీళ్ళలో ముంచుతావా? నిన్ను నీ వంశానంత నీళ్ళలో ముంచుతా అన్నాడు ముంచాడు. దేవునితో పెట్టుకుంటే ఆటలు ఇట్లాగే ఉంటాయి. జీవం కలిగిన దేవుని చేతుల్లో పడుట భయంకరం. అట్లా కొన్ని శాంపుల్స్ చేశాడు అంతే కింద. నేనేం ఊరుకోను, ప్రతి వాడికి వాడి వాడి క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తాను. కాబట్టి విశ్వాసులంగా దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడు ఇచ్చే ప్రతిఫలం మనకిస్తాడు. ఆ ప్రతిఫలాన్ని కూడా భూమి మీదనే ఎక్స్పెక్ట్ చేయకండి సేవకులు. ప్రతిఫలాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. శత్రువు యొక్క మీ పనిష్మెంట్ కూడా భూమి మీదనే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మనది చిన్న విశ్వాసం, చిన్న భక్తి మనది, ఇంకా ఎదిగిన స్థితిలోనికి రాలేదు. పసిపిల్లల మనస్తత్వం అనమాట. చిన్నపిల్లలకి ఎట్లా కోరుకుంటుంది అంటే, ఇప్పుడు అన్న కొట్టిన ఏడుస్తుంది అనుకోండి. చిన్న పాప నన్ను అన్న కొట్టిందని ఏడుస్తూ ఉంది. ఏం లేదు, అన్ననేసి 2 దెబ్బలే నింబిటే ఎంత సాటిస్ఫాక్షను. ఇంకోటి ఓకే, నువ్వు కొట్టలేదు అనుకో ఎక్కి ఏడుస్తుంది. ఓకే, అంటే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాడికి 2 దెబ్బలు వేసినట్టు చేస్తారు. మరి అది పసిపిల్లల తత్వం. అది ఈరోజు భక్తులకు కూడా అదే తత్వం కనబడుతుంది. నన్ను ఇంత బాధ పెట్టారు, వాళ్ళని ఏం చేయట్లేదు ఏంది నువ్వు? వాళ్ళ ఇంటికి నాశనం రావాలి అసలు లెక్క ప్రకారం. ఏది బాగా ఎదుగుతున్నారు, ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఏది నీ శిక్ష? ఏది? నేను నష్టపోతున్నాను, వాళ్ళు బాగానే ఉన్నారు. ఇదే ఏడుపు. దేవుడు చూసి చిన్నపిల్లలాగా చూస్తాడు. మరి మీరు ఇంకా ఎదగలేదు, మీ బ్రెయిన్స్ డెవలప్ కాలేదు. ఇంకా ప్రభు యొక్క నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రతిదాన్ని వేరే కోణంలో చూస్తాం మనం. మనుషులు అందరూ చూసే కోణంలో చూడం. ప్రభు కోణం వేరు. భూమి కింద నుండి అందరూ చూసే దృష్టితోనే చూస్తే అన్ని కనబడవు నీకు. ఆయన కోణం నుండి చూస్తే సమస్తము కనబడతాయి. సో దేవుని యొక్క కోణంలో మనం చూద్దాం. 6వ వచనం మళ్ళీ చదువుకుందాం. 6వ వచనం నుండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందుని మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. చాలు. నమ్మిన మీకేమో నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు. నమ్మకుండా తృణీకరించిన వారికి దేవుడు ఎలాంటి శిక్ష విధిస్తాడో ఇక్కడ కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నిత్య నాశనమును వారు దేవుని సముఖంలో నుండి తీసివేయబడి నిత్య నాశనమును దండన పొందుదురు. 1 రోజు 2 రోజుల పనిష్మెంట్ నువ్వు కోరుకుంటున్నావు, కానీ దేవుడు వాళ్ళకి నిత్య నాశనాన్ని ఏర్పాటు చేశాడు. 2 దెబ్బలు పిల్లల్ని సంతోషపెట్టడానికి 2 దెబ్బలు వేయడం మంచిదా? తీసుకెళ్ళిపోయి రియల్గా వాడిని యుగములు అగ్నిగుండంలో కాల్చడం కరెక్టా? నీ మనసు నెమ్మది చేయడానికి వచ్చి 2 దెబ్బలు వేస్తే సరిపోతుంది. అమ్మయ్య, ఎంత సాటిస్ఫై అయిపోతుంది. కానీ నిజంగా అతడు చేసిన ద్రోహాన్ని బట్టి ఏ శిక్షకి పాత్రుడు? నిత్య దండనకు పాత్రుడు. 2 దెబ్బలు వేసి, ఆ దెబ్బలు కూడా మనం ఎట్లేస్తాం? పిల్లల్ని చెయ్యి అడ్డం పెట్టి కొడతాం. టప్ అని సౌండ్ రాగానే అబ్బో ఎంత హ్యాపీయో, బాగా ఇంకా గట్టి కొట్టు. చెయ్యి అడ్డం పెట్టి మనం కొట్టిన ఆ సౌండ్కి అంత సాటిస్ఫాక్షన్. ఇంకా పిల్లలు చాలామంది పసిపిల్లలే. దేవుని ప్రణాళిక చిన్న దెబ్బలు కొట్టేసి వదిలేయడం కాదు. వీడు చేసిన ద్రోహము మామూలు ద్రోహం కాదు. 2 దెబ్బలేసి వదిలేసే ద్రోహం కాదు ఇది. ఇది నిత్య దండనకు పాత్రుడు.
దేవుని సువార్తను అడ్డగించడం చాలా పెద్ద పాపం. అపోస్తలుడైన పౌలు కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు సెర్గీ పౌలు అనే ఒక అధికారి సువార్త వింటా ఉంటాడు పౌలు ద్వారా. బర్యేసు అనే ఒక వ్యక్తి ఈ సువార్త పరిచర్యని ఆటంకపరుస్తాడు. గారడివాడు, మెజిషియన్, ఆయన ఏదో గొప్ప చమత్కారాలు చేస్తాడని ఈ అధికారికి ఆయన మీద అభిమానం. ఆ బర్యేసు అనే వ్యక్తి మీద ఉన్న అభిమానాన్ని బట్టి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. పౌలు గారు వచ్చి సువార్త ప్రకటిస్తుంటే ఆయనకు నచ్చట్లేదు. ఆయనకు నచ్చట్లేదు. ఒకసారి చూద్దాం ఆ సందర్భం. మనం అపోస్తల కార్యం ధ్యానించడం నేర్చుకున్నాం కదా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను. చాలండి. ఇక్కడ మీకు సందర్భం ఐడియా ఉంది. పౌలు సువార్త ప్రకటిస్తుంటే ఒక వ్యక్తి వచ్చి అడ్డుకున్నాడు. ఆ వినేటోడు బాగానే ఉన్నాడు, సువార్త బాగానే వింటున్నాడు. ఇలాంటి సందర్భాలు చాలామంది పాస్టర్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. మనము కొంతమందికి సువార్త చెప్తుంటే వాళ్ళు చాలా స్పష్టంగా సంతోషంగా వింటుంటారు, పక్కనోడు వచ్చి చెడగొడతాడు. కొన్నిసార్లు బస్సెస్లలో, ట్రైన్స్లో మనం ఎవరైనా పలకరిస్తారు. మేము ఒకసారి ఏదో సందర్భంలో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. ఏం చేస్తారు మీరంటే పాస్టర్ అన్నాం. పాస్టరా, అవునా, అయితే మీరు ఇట్లా అందరినీ మార్చేస్తారంట కదా అని ఒక ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే మేము దానికి సంజాయిస్తున్నాం. అట్లా కాదండి, మేము చెప్పే సువార్త ఇది, మేము ప్రభువుని ఇలా ప్రకటిస్తుంటాం, నిత్య జీవం కొరకు ఆయన సిద్ధపాటు, పాపక్షమాపణ కొరకు ఆయన చేసిన కార్యం అని చెప్తుంటే ఆయన మంచి వింటున్నాడు. ఆయన ప్రశ్నించిన వాడు బాగానే వింటున్నాడు. పక్కన కూర్చున్న ఇతర ప్యాసింజర్లకి బీపీలు వచ్చేసాయి. బీపీలు వచ్చి ఒకటేసారి రేజ్ అయిపోయారు. మీరు ఈ ట్రైన్లో మత మార్పిడి చేస్తున్నారు మీరని గోల. వాడు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నాం అంతే. దానికి పక్కన వాళ్ళందరూ వినేటోని కూడా జడగొట్టేశారు. చాలా కోపం వచ్చేస్తుంది మనకి. అరే, ఒక ఆత్మ ఇంకా 4 గంటలు అయితే మనం దిగిపోతాం, మళ్ళీ ఈయన ఎక్కడ ఉంటాడో నేను ఎక్కడ ఉంటాను. మంచి ఛాన్స్ అది. కానీ సువార్తను అడ్డంకించడానికి సాతాను ఇంక పక్కన వాళ్ళని పురుకొల్పుతాడు. పౌలుకి చాలా కోపం వచ్చేసింది. దేవుని సువార్తని, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవాడు. దేవుని చెయ్యి నీ మీదికి ఎత్తి ఉన్నాడు అంటే పౌలు గారికి దర్శనం కనబడిపోయింది. నీ పని అయిపోయిందిరా బాబు, ఆల్రెడీ చెయ్యి పైకెత్త, పడతాయి ఇక దెబ్బలు అన్నాడు. పడ్డాయి. ఏంటి? కొద్ది దినముల వరకు నీవు చూపు చూడకుండా అనగానే వెంటనే ఒకటి చేయి పట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఏం తప్పు చేశాడని దేవుడు చేయి పైకెత్తాడు? దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే, ఏ పని చేసినా ఊరుకోడు ఆయన. దేవుని సంఘాన్ని పాడు చేస్తానంటే ఊరుకోడు ఆయన. నా మందిరమును పాడు చేయువాడిని, అంతే, ఇంకా వేరే మార్గం లేదు. ఇక నా దేవుని మందిరమును దొంగల గుహగా మార్చేస్తారా? ఎంత కోపం ఆయనకి దేవుని మందిరం అంటే. కట్టడమే కాదు, ఆయన మనుషుల హృదయాలు కూడా అంత ప్రాముఖ్యమైనవి. సువార్త ప్రకటింపబడుతూ ఉండగా, ఆయన రాజ్యం కట్టబడుతుండగా ఎవ్వరు ఆటంకపరిచినా రెండే రెండు జరగాలి. సౌలు పౌలుగా మారినట్టయినా కావాలి, లేదా దేవుని మహా ఉగ్రత, ఆకాశం నుండి అగ్ని అయినా కురిపింపబడాలి. దేవుని శిక్ష, దేవుడు చెయ్యి పైకెత్తాడంటే మామూలుగా ఉండదు దెబ్బ. ఆయన మామూలుగా అలా తగిలిస్తే చాలు అయిపోతుంది మనిషి పరిస్థితి. ఇక్కడ భూమి మీద శిక్ష, ఇంకా అక్కడ కనికరంతోనే కొట్టాడు దేవుడు. కొన్నిసార్లు అంటారు, చెయ్యి పైకి లేపి మళ్ళీ దగ్గరకు వచ్చి ఇట్లా అంటాం మన ఎక్కువ జాలిపడి. ఇప్పుడు పిల్లలు ఏదైనా అలర్ట్ చేశారనుకో, మీకు బీపీ లేచి గట్టిగా వేసి కొట్టాలనిపిస్తుంది. కానీ చెయ్యి అంత పైకి లేచి కూడా మళ్ళీ దగ్గరకు వచ్చి ఏమవుతుంది? అందు లోపల మళ్ళీ ఎక్కడో ప్రేమ. సో ఈ గారెడి వాడి మీద కూడా దేవుడు ప్రేమ చూపించినట్టే ఒక విధంగా. ఆ రోజు ప్రాణం పోయి కింద పడిపోయి చచ్చిపోవాలాడు. కానీ కొద్ది రోజులు అంటే మళ్ళీ చూపు పొందుకునే అవకాశాలు
ఇచ్చాడు, కనీసం సత్యం తెలుసుకుంటాడని. అంటే దేవుని ప్రేమని వర్ణించడానికి మనకు మాటలు చాలు. అంటే ఏ వ్యక్తిని చంపడం దేవునికి ఇష్టం కాదు. ఏ ఛాన్స్ ఉన్నా అతన్ని బ్రతికించి నిత్యత్వానికి తీసుకెళ్లాలన్నది దేవుని కోరిక. ఓకే, సో ఇంతకు ఇప్పుడు పౌలు గారు చెప్పాలనుకున్నది ఏంటి? సువార్తను విన్న మీకు నిత్య జీవము, సువార్తను వ్యతిరేకించిన వారు మిమ్మల్ని శ్రమ పెట్టిన వారికి భయంకరమైన ప్రతిదండన ఉండబోతుంది అని వాళ్ళకి చెప్పి వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. ఏం వరి కాకండి, ఇప్పుడు అన్ని ప్రశాంతంగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి, ఇప్పుడు లోకం విస్తరిస్తున్నట్టుంది, లోకం పై చేయి వాళ్ళదే ఉన్నట్టు అనిపిస్తుంది, ఏం వరి కాకండి, సేమ్ అదే సీన్ రిపీట్ కాబోతుంది. క్రైస్తవం అణిచివేయబడుతున్నట్టుగా కనబడుతుంది, లోకం చేయి పైకెత్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆయన చేయెత్తదాకానే ఉంటుంది. ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు. సంఘం మీద మేం చేయి పైకెత్తాం అనుకుంటున్నారు. మీరు సంఘం మీద చేయి పైకెత్తే ఆయన మీ మీద చేయి పైకెత్తాడు. ఎవరి దెబ్బ గట్టిగా ఉంటుంది? మన ఆశ అదే, కొట్టండి సార్ తొందరగా కొడితే మీ మీద ఒక దెబ్బ పడుతుంది, కొట్టండి సార్ తొందరగా. వద్దు వద్దు అనొద్దు మనం. ఎందుకు? వాడి మీద ఖచ్చితంగా దేవుని దెబ్బ పడాలంటే మనం ఏం చేయాలి మరి? ఒక టేస్ట్ చూడు, నువ్వు వేసి చూడు, అసలు వేసినాక ఏమవుతుందో చూడు. మిమ్మల్ని ముట్టుకున్నవాడు ఊరుకుంటాడా? అంటే ఊరుకోకపోతే మరి వెంటనే అగ్ని వచ్చి కాల్చేస్తుందా? మళ్ళీ అక్కడే మిస్టేక్. మళ్ళా నిత్యమైన ప్రతిదండన, నిత్యమైన ఉగ్రత ఒకటి ఉంది. ఒక రోజుతో 2 రోజులతో ఇచ్చే పనిష్మెంట్ కాదు అది. యుగ యుగములు భయంకరమైన తీక్షణమైన అగ్నిగుండంలో వారు కాల్చబడతారు. సో అది ఈ సంఘానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చే మాటలు. ఇక లాస్ట్గా 11-12 వచనం చూద్దాం. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. సో వారిని ప్రోత్సహిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. సో ఇక్కడ మీరు ఫస్ట్ నుండి చూస్తే వారిని విషయమై ప్రైజ్ అంటే స్తుతి చెల్లిస్తున్నాడు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి దేవుడు విధించే అంతిమ తీర్పును గురించి తెలియజేశాడు. లాస్ట్గా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. సో దేవుని స్తుతించాడు, ప్రార్థించాడు, వారిని ప్రోత్సహించాడు. ప్రార్థన, ప్రోత్సాహము, స్తుతి అన్ని కలిపి ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. సో వాళ్ళని ఇంకా పరిపూర్ణంగా చేయాలన్నదే అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక. ఆ మాట చూడండి, మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాం. సో ఏ సంకల్పం అయితే మీరు కలిగి ఉన్నారో దాన్ని దేవుడు సంపూర్ణము చేయనట్లుగా మేము ప్రార్థన చేస్తాం. సో ఈరోజు సేవకులందరి పని ఏంటంటే సంఘము ఇంకా బలపడి వారు అనుకున్న దానికి పరిపూర్ణమైన పని నిర్వహించడానికి, సంపూర్ణ సిద్ధిలోనికి వారు రావడానికి మన వైపు నుండి ప్రార్థించాలి, ప్రోత్సహించాలి. వారి యొక్క పరిస్థితులలో మనం వారిని బలపరచడమే కాకుండా ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి, ఒకవైపు దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి. సో ఈ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా మన సంఘాలకు కొంత అన్వయించుకొని చూద్దాం. మన సంఘాలు దేంట్లో ఎదుగుతున్నాయి, శ్రమలు వచ్చినప్పుడు సంఘాన్ని ఎలా బలపరచగలుగుతున్నాం, సంఘం కొరకు ఎలా ప్రార్థించగలుగుతున్నాం. ఈ 3 సేవకులకు అవసరమైన పాఠాలు. సంఘస్థులు, విశ్వాసులు శ్రమ వచ్చినప్పుడు మీరు ఎట్లా స్పందిస్తున్నారు, విశ్వాసం ఎలా ఉంది, మీ ప్రేమలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి, మీ సంఘ బిడలతో మీ సహవాసం ఎలా ఉంది. ఏదో సినిమా చూడడానికి వచ్చి థియేటర్లో కూర్చొని వెళ్ళిపోయినట్టే కానీ ఉందా, లేదా ఒక కుటుంబముగా అందరం కలిసిమెలిసి ఆ ప్రేమను పంచుకునే స్థితిలో ఉన్నారా? సండేస్ ఈరోజు ఎట్లా అయిపోయాయని ఓన్లీ సినిమా థియేటర్సే. సినిమా థియేటర్లో పక్కన కూర్చున్నాడు మనకు అవసరం లేదు, ఎవరో వాడు ఏం తిన్నాడా, ఏం తినలేదా, ఎక్కడ ఉంటాడు, ఇవన్నీ మనకు అవసరం లేదు. వాడు సినిమా చూడడానికి వచ్చాడు, నేను ఇద్దరం సినిమా చూస్తాం, ఆ సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం, బాగుందని చెప్పి వెళ్ళిపోతాం, అంతే. పక్కన వాడితో సంబంధం ఉండదు. ఈరోజు చర్చస్ అట్లా సినిమా థియేటర్ లెవెల్లో వెళ్ళిపోయాయి. ప్రజలు దాంట్లోనే ఆనందిస్తున్నారు. మమ్మల్ని ఎవరు పలకరించొద్దు, మేము ఎవరిని పలకరించాం. అలాంటి స్థితినే చాలామంది కోరుకుంటున్నారు. కానీ అది దేవుని యొక్క ప్రణాళిక భాగం కాదు. సంఘం అనేది ఒక కుటుంబముగా ఏర్పడాలి. ఆ కుటుంబంలో ప్రేమలో వర్ధిల్లుతూ ఉండాలి. ప్రేమకు తోడుగా ఓర్పు అవసరం. పేషెన్స్ పెరుగుతున్నప్పుడే నువ్వు స్పిరిచువల్గా మెచ్యూరిటీ వస్తున్నట్టు. ఓర్పు సహనం తగ్గుతుందంటే స్పిరిచువల్గా నువ్వు డౌన్ అయిపోతున్నట్టే. బాగా గుర్తుపెట్టుకోండి, నీ స్పిరిచువల్ లైఫ్కి థర్మామీటర్ ఏంటి? ఓర్పు.
ఎంత జ్వరం ఉందో టెస్ట్ చేయాలంటే థర్మామీటర్ పెట్టాలా. నీ భక్తి ఏ రేంజ్లో ఉందో నేను టెస్ట్ చేయాలనంటే ఓర్పుని టెస్ట్ చేయాలి. ఓర్పు ఏ రేంజ్లో ఉంది. సో ఈరోజు అందరికి ఓర్పులు తగ్గిపోతూ ఉన్నాయి. ఓపికలు క్షీణించిపోయే రోజులు ఇవి. కానీ మనము సహించుటకే పిలువబడింది. ఆ పిలుపుకు తగ్గ యోగ్యతను మనం సంపాదించుకుందాం. ఇది ఫస్ట్ చాప్టర్.